ఇప్పుడు పార్కిన్సన్స్ డిసీజ్ అనుకోండి, దాంట్లో డోపమైన్ అనే కెమికల్ ప్రొడ్యూస్ చేసే న్యూరాన్స్ ఎర్లీగా చనిపోతాయి. ఆల్జిమర్స్ డిసీజ్ అనుకోండి, ఎసిటైల్ కోలిన్ అనే కెమికల్ ప్రొడ్యూస్ చేసే న్యూరాన్స్ ఎర్లీగా చనిపోతాయి. డోపమైన్ ప్రొడ్యూసింగ్ న్యూరాన్స్ డిక్లైన్ అవుతూ ఉంటే ఎట్ వన్ పాయింట్ యూ సీ ద సిమ్టమ్స్. అప్పటి వరకు సిమ్టమ్సే కనిపించవు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనకి పార్కిన్సన్స్ డిసీజ్ రావటానికి ఒక 10-15 ఇయర్స్ ముందే దే విల్ హ్యావ్ ఏ గట్ సిమ్టమ్స్. కాన్స్టిపేషన్ ఉండటం, నిద్రలో మాట్లాడుతూ ఉండటం. దీస్ ఆర్ ద పీపుల్ హూ కెన్ టర్న్ ఇన్ టు పార్కిన్సన్స్. ఆ పార్కిన్సన్స్లో ఓన్లీ డోపమైన్ ప్రొడ్యూసింగ్ న్యూరాన్స్ మాత్రమే తగ్గుతాయి. రిమైనింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. పార్కిన్సన్స్ని 2 రకాలుగా డివైడ్ చేస్తాం. టిపికల్ పార్కిన్సన్స్, ఏటిపికల్ పార్కిన్సన్స్ అంటాం. టిపికల్ పార్కిన్సన్స్ అంటే డోపమైన్ ప్రొడ్యూస్ చేసే న్యూరాన్స్ తగ్గిపోతున్నాయి. ఏటిపికల్ పార్కిన్సన్స్ అంటే డోపమైన్ని యూజ్ చేసుకునే న్యూరాన్స్ తగ్గిపోతున్నాయి. అది కూడా అవసరం, ఇది కూడా ప్రొడక్షన్ లేదనుకోండి, మనం బయట నుంచి ఇవ్వచ్చు. యూటిలైజ్ చేసుకోవట్లేదు అనుకోండి, ఏం చేస్తాం మనం? ఏటిపికల్ పార్కిన్సన్స్ డిసీజెస్కి దెర్ ఈజ్ నో స్పెసిఫిక్ ట్రీట్మెంట్.